మీడియా అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు దివాకర్ రావు. నేను ఏపీజేఎస్ అమరావతి చైర్మన్గా అనంతపురం జిల్లాకి కొనసాగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ఏదైతే గత నెలలో జూన్ 10వ తేదీ మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కమిటీ దిశానిర్దేశం ప్రకారం మేము ఉద్యమ సన్నద్ధ కార్యక్రమాలు, అదేవిధంగా ఉద్యోగి మేలుకో భవిష్యత్తు కాపాడుకో అనే నినాదం మీద మేము గత నెల రోజుల నుంచి కూడా ప్రతి కార్యాలయాలకి వెళ్ళి మేము ఉద్యోగుల్ని అవేర్నెస్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసినదే. దాంట్లో భాగంగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఐఎన్పిఆర్ మన పార్థసారథి గారి ద్వారా ఏదైతే ఏపీజేఏసీ అమరావతి చేస్తున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యమ సన్నద్ధ సభలు అనేటివి జరుగుతున్నాయని తెలుసుకొని వారు వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులకి పిలిపించి, ఏదైతే మీరు ఉద్యమాలకి పోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఏదైతే చర్చలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్పగా, ఏదైతే వాళ్ళ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కమిటీ సంబంధించినటువంటి కార్యాచరణ టీం అంతా కూడా మీ అందరూ కూడా మీడియా మూలకంగా కూడా తెలుసు, ఏదైతే 10వ తేదీ అదేవిధంగా 11వ తేదీ 2 రోజులు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే 12వ తేదీ నిన్న శ్రీకాకుళంలో జరగాల్సినటువంటి ఉద్యమ సన్నద్ధ సభని తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నామని మీడియా మూలకంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ 2 రోజులు జరిగినటువంటి దీర్ఘకాలిక చర్చల్లో ఏపీజేఎస్ అమరావతి మొత్తం 21 డిమాండ్లని ఏదైతే ఆ మంత్రి ఉప మంత్రి సభ్యుల మధ్య ఉంచడం జరిగింది. కానీ ఆ కమిటీలో ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అయితేనేమి, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఏదైతే మా సంఘ నాయకులతో మాట్లాడడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా ఏపీజేఏసీ అమరావతి యొక్క ఉద్యమ సన్నద్ధ సభల్ని యొక్క ఉద్యోగుల బాధల పట్ల ఏపీజేఎస్ అమరావతి చేస్తున్న దాన్ని గుర్తించి వెంటనే చర్చలకి ఆహ్వానించినందుకు మొదటగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే మంత్రులు ఉప మంత్రి సంఘంలో ఏదైతే చెప్తున్నారో అన్ని విషయాలు కూడా మేము పరిష్కరిస్తామని, ఏదైతే ఈ జూలై 31వ తేదీ లోపలే ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క సమస్యల మీద మేము పరిష్కార దిశగా మీకు చూపిస్తాం కాబట్టి మీరు దయచేసి ఆలోచించని చెప్పినప్పుడు మా రాష్ట్ర నాయకులు కూడా ఏదైతే సరే ఉద్యోగులకు అందరికీ చెప్పినప్పుడు ఉద్యోగులంతా కూడా ఏదైతే ప్రభుత్వము ఈ సమస్యల మీద పరిష్కారం చూపుతుందనే ఒక భావనతోనే ఏదైతే మేము తలపెట్టినటువంటి ఉద్యమ సన్నద్ధ సభని తాత్కాలికంగా వాయిదా వేయడమైనది. ఏదైతే నెక్స్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశాలు అన్ని సంఘాలతో జరుపుతామంటున్నారు, ఆ సంఘాలతో జరిపినప్పుడు ఏదైతే అక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒకవేళ మాకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ మా సమస్యలు పరిష్కారం కాని ఎడల మరి మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ ఇచ్చేటువంటి పిలుపు మేరకు మరి మేమంతా ఆ సన్నద్ధ సభను మళ్ళీ కొనసాగించిన పరిస్థితి వస్తుందని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏపీజేఏసీ అమరావతి విమెన్ వింగ్
అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నేను చైర్పర్సన్ బి సురేఖారావుని మాట్లాడుతున్నానండి. గత నెల నుంచి కూడా మేము ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా అన్ని కార్యాలయాలు సందర్శిస్తున్నాము. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ విధంగా మన యొక్క డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ని మనం సాధించుకోవాల్సి ఉందో అవి పాంప్లెట్ల రూపంలో అందరికీ ప్రకటిస్తూ ప్రతి ఒక్క కార్యాలయము తిరిగి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఇదే క్రమంలో గత వారము 10-11 తారీఖులలో గౌరవనీయులైన మంత్రివర్యులు మన హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అయితేనేమి వాళ్ళు మనల్ని పిలిపించి ముఖ్యంగా మన రాష్ట్ర ఏపీజేఏసీ అధ్యక్షులైనటువంటి బొప్పరాజు గారు సార్ని పిలిపించి టీం అంతటిని కూర్చోబెట్టి కూలంకషంగా ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఉద్యమాన్ని మీరు చేపడుతున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలేమి, ఇందుకు దారి తీసిన నేపథ్యాలేమి అని వాటన్నిటి గురించి కూలంకషంగా చర్చించడం జరిగిందండి. వాళ్ళు మా యొక్క డిమాండ్స్ని విన్నారు. ఏ విధంగా ఉద్యోగులలో అసంతృప్తి నెలకొని ఉందో వాళ్ళ దృష్టికి మేము తీసుకొని వెళ్ళడం జరిగిందండి. దాన్ని వాళ్ళు సానుకూలంగా కన్సిడర్ చేశారు. మీరు కూడా ఉద్యమం ఇంకా వేగవంతం చేసే విషయంలో కొంచెం ఆలోచించండి అని మాకు కూడా చెప్పి ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క డిమాండ్స్ అన్నిటినీ మేము పరిశీలిస్తున్నాము. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీ యొక్క సమస్యల్ని మేము పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఫర్దర్ మేము కౌన్సిల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి పిలిపించి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ సమస్యలు ఏమున్నాయి అని మేమే మీ దగ్గరకు వచ్చి పరిష్కారం చేసే దిశలో మేము కూడా ఆలోచిస్తున్నాము అని మాకు చెప్పడం జరిగిందండి. ఇది ఎంతో పాజిటివ్ వైబ్ని తీసుకొని వచ్చిందండి. నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము. సోఫార్ మేము చేసినటువంటి ఈ యొక్క పోరాటము సన్నద్ధము ప్రాసెస్లో మేము సక్సెస్ అయినామనే మేము అనుకుంటున్నామండి. మేము ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ విధంగా మా డిమాండ్స్ని రిప్రజెంట్ చేయాలి అని మేము అనుకుంటున్నామో అదే రీతిగా గవర్నమెంట్ కూడా మమ్మల్ని కన్సిడర్ చేసి మమ్మల్ని పిలిపించి ఈ విధంగా ముందుకెళ్దాము, మనం కలిసి సమన్వయంతో ముందుకెళ్దాము, పరిష్కార దిశలో వెళ్దాము, ఆలోచిస్తాము అని అనడం చాలా మంచి విషయం అండి. మంచిగా జరిగిన మంచి పరిణామం అనుకుంటున్నామండి. తాత్కాలికంగా అయితే మేము కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని ఉన్నామండి. మా అధ్యక్షులు గౌరవ్ బొప్పరాజు గారు చెప్పిన విధంగా కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయండి. కాకపోతే తాత్కాలికంగా వాటిని మేము నిలుపుదల చేసి ఉన్నాము. రాబోయే రోజులలో ఇంకా దీన్ని మా చర్చలు ఏ విధంగా కొనసాగబోతున్నాయి, గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధంగా సపోర్ట్ రాబోతా ఉంది అనే అన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క గౌరవ అధ్యక్షులు మాకు ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయమని చెప్తారో మేము అవి పాటిస్తూ అన్ని విషయాల్లోనూ గవర్నమెంట్కి సహకరిస్తూ మేము అన్ని విషయాల్లోనూ అందరికీ మేము సహకరిస్తామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.